ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు భాగ్యభావము అంటూ ఉంటారు. ఈ భాగ్యభావము అభివృద్ధి చెందాలంటే స్త్రీలు చేసేటువంటి కొన్ని కట్టుబొట్టు విషయాల్లో కూడా శాస్త్రం చెప్పింది. మనకి నవమ స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. 9వ స్థానం కనుక ఎవరికైనా పాడైంది అంటే భాగ్యం పాడవుతుంది. ఈ భాగ్యం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, వాస్తులో కూడా ఈ భాగ్యం రావాలంటే ఏం చేయాలి, ఏ దిశ పాడవుతుంది, ఏ క్షేత్రాలకు వెళ్తే మనకి భాగ్యం కలుగుతుంది, దీని దేవతాశాపంలో కూడా జరుగుతుండే కొన్నిసార్లు భాగ్యం పాడుతుంది. దానికి లలితా అమ్మవారి నామాలు ఏం చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ భాగ్యభావం 9వ స్థానం ఎప్పుడైతే పాడవుతుందో ఆ వ్యక్తికి అదృష్టం ఉండదు. అదృష్టం ఒక్కటే కాదు, దేవతా అనుగ్రహం కూడా ఉండదండి వాళ్ళకి భాగ్యస్థానం కనుక పాడైతే. అంటే మన పూర్వజన్మ పుణ్యాన్ని ఇచ్చేది ఎవరు? మీరు చూడండి, ఆదిశంకరాచార్య వారి యొక్క వృత్తాంతంలో కూడా అతను భిక్షాటన చేసుకుంటూ ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఆ శ్రీమూర్తి ఎంతో భక్తిగా ఒక్క ఉసిరికాయ ఇచ్చి, అయ్యా మా ఇంట్లో 10 రోజుల నుంచి నేను ఆహారం లేకుండా నిరాహారంగా ఉన్నాను, మా వారు బయటికి వెళ్ళారు ఇంకా రాలేదు, ఉన్న ఒక్క ఉసిరికాయ ఈశ్వరుడికి పెట్టిన నైవేద్యం నీకు ఇస్తున్నాను స్వామి అనగానే కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఒక్కసారిగా ఆ యొక్క అమ్మవారిని పిలుస్తాడు. అమ్మవారు వచ్చేమంటుందంటే చెప్తాడు, అమ్మ ఇంత దారిద్ర్యంలో ఉంది అనుగ్రహం చూపించమ్మా అంటే, అమ్మవారు మొట్టమొదటిగా చేసిన పని ఏమిటి, అసలు ఈవిడికి ఏమైనా పుణ్యం ఉందా అంటే పుణ్యాన్ని భాగ్యస్థానంగా చెప్తారు. భగవంతుడు అందించేటువంటిది అంటే పుణ్యం లేదు శంకర, ఈవిడికి ఎలా అనుగ్రహించాలి అన్నప్పుడు ఆయన చెప్తాడు, అమ్మ ధర్మం పాటించింది కదా, నేను వచ్చినందుకు నాకున్న ఒక్క ఉసిరికాయ ఇచ్చింది కాబట్టి తినకుండా ఈ ధర్మాన్ని అడ్డం పెట్టి ఇవ్వన్నప్పుడు అప్పుడు బంగారు ఉసిరికాయలు పైనుంచి రాలుతాయి కనకదార స్తోత్రంలో. అలాగే మనకి భాగ్యస్థానం బాగుంటే దేవతా అనుగ్రహము, గురువు అనుగ్రహం, పితృ అనుగ్రహం ఉంటుంది. అంటే తండ్రి యొక్క అనుగ్రహం, గురువుల యొక్క అనుగ్రహం ఉంటుంది. భాగ్యం పాడైందండి, మరి ఇదేదో దేవతా శాపం కూడా అంటూ ఉంటారు కదా, భాగ్యం పాడైతే అప్పుడు ఏం చేయాలి? 9th హౌస్ పాడైపోయింది, హైయర్ ఎడ్యుకేషన్ ఉండదు, తండ్రితో సఖ్యత ఉండదు, అలాగే ఆయన ఏ పూజలు చేసినా ఫలించవు సరిగ్గా 9th హౌస్ పాడైతే. అప్పుడు దేవతా శాపం ఉందని చెప్పి గుర్తించి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, అద్భుతమైనటువంటి నామం అది. అదేమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామం. ఔషధి నమః అనుకోవచ్చు, ఫట్ స్వాహ అని కూడా అంటారు కొంతమంది. అయితే ఇది గనక చేస్తే పూర్వజన్మల్లో, ఎందుకంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఆ యొక్క ఈశ్వరుడు ధ్యానంలో ఉండగా మన్మధుడు బాణం వేస్తాడు ఆయన మీద. చెప్పటరా నా మీద బాణం వేసిన వాడని ఒక్కసారిగా 3వ కన్ను తెరిచి మన్మధుని దగ్ధం చేశాడు. అప్పుడు ఆ యొక్క మన్మధుడు భార్య అమ్మవారిని పట్టుకొని, అమ్మ ఇది లేకపోతే ఎలాగమ్మా అంటే, మరి ఈశ్వరుడు చేసిన దాన్ని నేను బతికించకూడదుగా, అది తప్పు అవుతుంది, నా భర్త చేసిన దానికి శిక్ష వేసిన దానికి నేను ఇది చేయకూడదు, కాకపోతే నువ్వు నన్ను శరణ వేయలేవు కాబట్టి నీకు మాత్రమే కనబడేలాగా నీ యొక్క మన్మధుని చూపిస్తుంటా, నీకు మాత్రం ఇంకెవరికి కనబడ్డు మన్మధుడు అని అటువంటి శరీరాన్ని ఇస్తుంది. అంటే భర్త చేసిన దాన్ని ఈవిడ ఏమీ దాన్ని అబ్జెక్షన్ చేయకుండా ఇంకొక డిఫరెంట్ దీన్ని ఇస్తుంది. అలాగా హరుని యొక్క నేత్రం చేత దగ్ధమైపోయిన మన్మధుడిని మరలా ఆవిడికి మాత్రం వచ్చేలా ఎలా అయితే బతికిస్తుందో, దేవతా ఆగ్రహానికి గురైనప్పుడు మనకేమవుతుంది, ఎలా వస్తుందండి ఈ దేవతా ఆగ్రహం అంటే, మంచి భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడు ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నా మీరు వెళ్ళి అతను చెనిగినట్లయితే, అతను దూషించినట్లయితే దేవత కోపం వస్తుందండి. భగవంతుడిని ఏమన్నా అసలు ఆయన పెద్దగా పట్టించుకోడు, కానీ దేవతా భక్తుల్ని, భగవద్భక్తుల్ని మాత్రం అంటే భగవంతుడు ఊరుకోడు, గుర్తుపెట్టుకోండి. అలా అని ఇక్కడ అవతలవాడు ఏదో మోసం చేస్తున్నా మనం ఏమనకూడదని కాదు, మోసం చేస్తా నిలదీయండి, తప్పేం లేదు, కానీ అమాయకంగా భక్తిగా అతని వృత్తిలో ఆయన ఉంటూ ఆయన పనేది ఆయన చేసుకుంటున్నామని చెనకవద్దు అని చెప్తుంది శాస్త్రం. అలాగే వాస్తులో కూడా ఈశాన్యం పాడైన దేవతా అనుగ్రహం సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఈశాన్య దేవతా గృహం చెప్పారు శాస్త్రంలో. మరి దేవతా గృహం ఉన్న ప్రదేశంలో మీకు తగ్గిపోయింది. చాలామంది ఏం చేస్తారు, ఈశాన్యం బాగా పెంచేస్తామండి అంటారు. ఈశాన్యం మాత్రమే అంటే ఒక గింజంత పెంచమని చెప్పారు శాస్త్రంలో. కాబట్టి ఈశాన్యం ఎక్కువ పెరగకూడదు, ఎక్కువ తగ్గకూడదు, ఈశాన్యం పెంచమని చెప్పారు. అప్పుడు ధర్మబద్ధంగా ఇంట్లో వాళ్ళు జీవిస్తారని చెప్పడం జరిగింది. ఆ రకంగా
ఈ యొక్క దేవత అనుగ్రహం బాగా జరగాలంటే శాస్త్రంలో చెప్పినటువంటిది దత్తాత్రేయుని యొక్క స్తోత్ర పఠనము. ఎందుకండి వేరేవి చేసుకుంటారు అదంటే వస్తుంది, ఈశ్వరానుగ్రహం వల్ల వస్తుంది, దేవతానుగ్రహం లలిత అమ్మవారి వల్ల వస్తుంది. ఎందుకంటే దత్తాత్రేయుడికి ఇంత ప్రత్యేకత ఏమిటి, దత్త పారాయణం చేయడం ఎందుకు అంటే, దత్తుడి యొక్క రూపాన్ని కనుక మీరు చూసినట్లయితే త్రిమూర్తుల యొక్క రూపం దత్తాత్రేయుడిలో ఉంటుంది. బ్రహ్మ విష్ణు రుద్రుడు యొక్క మూడు కలగలిపినటువంటి రూపం దత్తాత్రేయుడు. అందుకే చూడండి, ఆయన చేతుల్లో ఒక చేతిలో జపమాల కమండలం ఉంటుంది, లేదా పుస్తకాలు ఉంటాయి. ఇంకో చేతిలో ఇక్కడ శంకు చక్రాలు ఉంటాయి. ఇంకో దగ్గర మనకి డమరకము, శివుడికి ఎలా అయితే ఉంటాయో డమరకము త్రిశూలం శివుడికి ఉండేవి, శంకు చక్రాలు విష్ణువుకు ఉండేవి, బ్రహ్మ చేతిలో ఉండేటువంటి కమండలము లేదా పుస్తకము జపమాల ఉన్నట్టుగా ఉంటాయి. అంటే ఏమిటి, బ్రహ్మ విష్ణు రూపాలు, బ్రహ్మ విష్ణు శివ రూపాలతో ఉన్నటువంటి దత్త. అయితే ఆ దత్త రూపాన్ని కనుక మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఎవరినైనా ప్రసన్నం చేసుకోవచ్చు, కానీ దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకోవడం అంత శుభసాధ్యం కాదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే అనేకమైనటువంటి మనకి పరీక్షలు పెడతాడట. అంటే ఏమిటి, ఎవరో మనల్ని గురువు అనుకుంటాం, వాడు పిచ్చి పిచ్చి మనల్ని చేస్తాడు, చిచ్చి గురువులందరూ ఇంతే అని వెళ్ళిపోతాం. అంటే గురువు మీద అపారమైనటువంటి భక్తి, దైవం మీద అపారమైనటువంటి భక్తి ఉంటే కానీ మనం దత్తాత్రేయుడిని చేరుకోలేము. అంటే ఏమిటి, దైవం మీద అపారమైన భక్తి ఉండాలి. ఏదో గుడికి వెళ్ళామండి, 4 రోజులు వెళ్ళాం బాగుంది, దాని తర్వాత వెళ్తుంటే బాగాలేదు కాబట్టి గుడి మానేయడం, ఏదో గురువుగారు ఒక మంత్రం ఇచ్చారు చేస్తున్నానండి కానీ ఏమో అంత ఫలితాలు రావట్లేదని మంత్రాన్ని మానేయడం. ధర్మబద్ధంగా జీవిస్తే ఏముంటుందండి, ఎవడు బాగుపడ్డాడని ధర్మబద్ధంగా జీవించకుండా అధర్మంగా జీవించడం, ఇవన్నీ కూడా దత్తాత్రేయుడిని మీరు ఆశ్రయించాలంటే. ఎందుకంటే దత్త అనుగ్రహం కలిగితే అష్టసిద్ధులు వస్తాయి. అనిమ గరిమ లగిమ ఇలా ఉంటాయి. అంటే మనిషి మనకి మన ఆంజనేయ స్వామి వారికి ఉంటుంది, చిన్నగా అయిపోవడం, పెద్దగా అయిపోవడం, తేలిగ్గా అయిపోవడం, బరువుగా అయిపోవడం, ఎంతంటే అంత శరీరాన్ని పెంచగలగడం, మన యొక్క పనిని అవతల వాళ్ళకి మన సంకల్పం చేత చేయించడం, ఇవన్నీ కూడా అష్టసిద్ధులు అంటారు. ఈ అష్టసిద్ధులు సిద్ధించాలి అంటే దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం పొందాలి. దత్తానుగ్రహం పొందుతూ ఇందాక నేను చెప్పినటువంటి ఆ యొక్క హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రాన్ని చేస్తూ గోసేవ చేయమని చెప్తుంది. మీకు దేవతానుగ్రహం కలగాలంటే గోసేవ చేయాలంటే, ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి. శ్రీమాత్రే నమః.